జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 days ఎలా గడిచిపోయిందో అసలు తెలియదండి. వీకెండ్లో చాలా అంటే చాలా బిజీ అయిపోయాం అనమాట. అసలు వీడియో షూట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి టైం సరిపోలేదు. 2 రోజులు కూడా కొంచెం దూరమే వెళ్ళాల్సి వచ్చింది, చాలా ఇంపార్టెంట్ పని మీద. సో పొద్దున్నే లేవడం, గబగబా వంటలు వండుకోవడం, తినడం, పరిగెట్టడం అలాగే అయిపోయింది 2 రోజులు కూడాను. అందువల్ల అసలు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట నేను. సో బట్ ఇవాళ మటుకు మండే నాడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకైతే వచ్చాను నేను ఈరోజు. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది మన ఇండియన్ పాస్పోర్ట్ రిలేటెడ్. దీని గురించి అంత స్పెషల్? ఇవాళ రేపు అందరి దగ్గర పాస్పోర్ట్లు ఉంటున్నాయి కదా అనుకోవచ్చు. అవును, ఇవాళ రేపు అందరి దగ్గర ఉంటున్నాయి. మేము కూడా ఈ మధ్య చేయించుకున్నాం పాస్పోర్ట్. లాస్ట్ మంతే మాకు వచ్చాయి అన్నమాట పోస్ట్లో. ఇవి మేలో మా హస్బెండ్ నేను, పిల్లలకి ముందు నుంచి ఉన్నాయి. మేము ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట పాస్పోర్ట్ చేయించుకోవాలని. సరే నాకే ఎందుకో అనిపించింది పాస్పోర్ట్ అయితే రెడీ పెట్టుకుందాము, అడ్రస్ ప్రూఫ్కి దానికి కూడా చాలా ఈజీగా చూపించుకోవడానికి ఉంటుంది అని చెప్పి. ఈసారి ఇప్పుడు కొత్తగా ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఇలా ఒక కింద ఒక చిప్ వస్తుందండి. ఇది యాంటీనా కూడా ఉంటుంది ఇందులో. మనకేం కనబడదు, జస్ట్ ఒక గోల్డెన్ కలర్ చిన్న ఇలా స్క్వేర్ లాగా కనబడుతుంది. బట్ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఎందుకు ఉపయోగిస్తుంది మీకు చెప్పాలనే నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. దీనివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నది. ఈ చిప్లో RFID ఎంబెడెడ్ చిప్ అనమాట ఇది, విత్ యాంటెనా. యాంటెనా కూడా మనకి ఎక్కడ ఏం కనబడదు. చూడండి, యాంటెనా అంటే ఇలా 2 వస్తాయనే మన ఉద్దేశం కదా, అలాంటివి ఏమీ లేవు. బట్ స్టిల్ ఈ చిన్న సింబల్ ఉంది అంటే ఇది పాస్పోర్ట్ అంటారు దీన్ని, ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్. ఇది ఈ మధ్య కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తున్నాయి. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనమాట అండి. అది ఉన్నది మనకి ఇందులో పెట్టడం వల్ల మన పాస్పోర్ట్ ఎవరు ఫోర్జ్ చేయలేరు, డూప్లికేట్ తయారు చేయలేరు, మన పాస్పోర్ట్ మీద ఇంకోళ్ళు ఎవరు ట్రావెల్ చేయలేరు. ఇలాంటివన్నీ సెక్యూరిటీగా కూడా చాలా బాగా పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఎంబెడెడ్ అంటే దీనిలోనే మన ఫింగర్ ప్రింట్స్, మన బయోమెట్రిక్స్, మనం పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన కళ్ళది తీస్తారు కదా, పిక్ తీసినప్పుడు బయోమెట్రిక్స్ కూడా అది, అండ్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు కదా, అవి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఈ చిన్న దాంట్లో ఆల్రెడీ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీరు ఏ కంట్రీకి వెళ్ళడానికి అప్లై చేసుకుని మీరు వెళ్ళాలన్నా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు ఇన్నాళ్ళు పడుతూ వచ్చింది. ఇప్పుడు మటుకు దీనివల్ల ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. మీరు గంటలు అక్కడ స్పెండ్ చేయవలసిన అవసరం ఉండదు. నెక్స్ట్, మీరు అది నేను చెప్పినట్టుగా ఏమాత్రము కూడా ఇందులో మీకు అనేది ఫోర్జ్ చేయలేరు. మీ పాస్పోర్ట్ని ఇంకెవరు దీన్ని యూజ్ చేయలేరు. అలానే మీ దాని మీద ఇంకెవరు ట్రావెల్ చేయలేరు. ఇవన్నీ ఆల్రెడీ నేను చెప్పున్నాను. సో అందువల్ల ఈ బయోమెట్రిక్స్ ఇవన్నీ దీనిలో ఉండడం వలన అన్ని రకాలుగాను ఉపయోగిస్తుంది అనమాట. సెక్యూరిటీ వైజ్ యాజ్ వెల్ యాజ్ ప్రొసీజర్ ఫాస్ట్గా అవడానికి కూడా మనకి చాలా చాలా ఉపయోగిస్తుంది. సో ఇప్పుడు ఇలా లేని వాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ ముందు ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మరి ఇది ఎలా అనుకుంటే, ఇప్పుడైతే ఎవ్వరూ అర్జెంటుగా పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే పరిగెట్టక్కర్లేదు. ఎప్పుడు అయితే మీది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుందో, 10 years ఏదో టైం ఇస్తారు కదా పాస్పోర్ట్కి, మీది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో అప్పుడు మీరు మళ్ళీ అప్లై చేసుకుంటారు కదా, ఆ రీఅప్లై చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇలాగా RFID ఎంబెడెడ్ చిప్ తోటే మీకు వస్తుంది. మీకేమీ ఇది ఒక చిన్న ప్రింట్ లాగా ఉంది కానీ మన ఫీలింగ్ కూడా ఏమీ తగలదు అనమాట. మామూలుగా పైన అంతా ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది. దీని లోపల ఏదైనా ఉందేమో అని చెప్పి, లేకపోతే ఇటు సైడ్ ఏదైనా ఉందా, ఏమీ లేదనమాట. అంత ఇదిగా దీన్ని తయారు చేశారు. ఇంత చిన్న దానిలో అంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నేను ఆశ్చర్యపోయాను. అండ్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ కూడా కదా. చాలామందికి దీని గురించి ఇంకా తెలుసో తెలీదో నాకు తెలీదు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేయాలని అనుకున్నాను. మేము పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాం కానీ మాకు ఇలా వస్తుందని కూడా మాకు అప్పుడు తెలియదు. వచ్చిన తర్వాత ఈ లోపల నేను ఏదో ఎక్కడో చూస్తుంటే ఇలా వస్తున్నాయి ఈ మధ్య పాస్పోర్ట్స్ అన్నది
చదివాను అనమాట. అందుకని మా పాస్పోర్ట్ రాగానే నేను ముందు చెక్ చేసుకున్నాను ఇది ఉందా లేదా అని. ఇది ఉంది అన్నాకే నేను ఈ వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను. సో ఈ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ చాలా చాలా మంచిది. ప్రస్తుతం అయితే బిగ్ సిటీస్లోనే ఇది అవుతుంది. మెల్లిమెల్లిగా చిన్న సిటీస్కి కూడా ఇది వెళ్తుందిట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది అది. ప్రస్తుతం ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే నడుస్తుంది, మేము ఇక్కడే తీసుకున్నాం. ఇంకా ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నై, కల్కటా, ఈ హైదరాబాద్ ఇవన్నీ పెద్ద సిటీస్లో మెట్రోస్లో అవుతుంది. ఇదన్నమాట అండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్పోర్ట్స్ మీద నేను మీకు షేర్ చేయాలనుకున్నది. సో నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ to my channel Varahi World. Signing off for today, folks. Jai Hind.